అమ్మా రంజిత్ లేడా? అన్న లేడు, బయటికి వెళ్ళి. కిరాయి కట్టాలమ్మా, పై నెల కిరాయి కట్టాలి, ఈ నెల కిరాయి కట్టాలి. అగో పోయిన నెల కట్టినా అని చెప్పిండు కదన్నా. ఎక్కడ కట్టిండమ్మా? ఎప్పుడు వచ్చినా ఇంటికి తాళం వేసింది. పరిస్థితి మంచి లేదన్నా, పైసల కోసమైనా బయటికి వేయండు, వచ్చినాక చెప్తుంది. పరిస్థితి మంచిగానే 4,000 కిరాయి వచ్చే 3,000కి ఇచ్చిన. నేను 15 రోజుల కాడ ఇంటి చుట్టూ తిరుగుతా, ఇంటికాడ తాళం వేసి ఉంటాను. నువ్వు 4 రోజుల ఇంటికాడ లేక. ఒక 2 రోజులు ఆగన్నా. 2 రోజులు కాదమ్మా, రేపు పొద్దున వరకు ఇవ్వకపోతే మాత్రం ఇంటికి తాళం ఎత్తా. అయ్యో అంత మాట అనకన్నా, ఇప్పటికిప్పుడు తాళం ఎత్తా అంటే మేము ఎటుపోతాం చెప్పు. అదే అమ్మా, అమాతం ఏడిపోతాను కాదు ఆ ముచ్చట. అట్లాంటి ముచ్చట్లు మాట్లాడదు. నాకు కంపల్సరీ కిరాయి కట్టాలి. మెల్లగా మాట్లాడన్నా, లొల్లి పెట్టకు, వాళ్ళు ఇల్లు చూస్తారు. అంటే నేను అడిగితే లొల్లి పెట్టినట్టున్నది అమ్మా. నా ఇల్లు కిరాయి ఇచ్చి మీ ఇంటి చుట్టూ తిరుగుడు అవుతుంది. సరే ఆగన్నా, మొన్న నేను మా ఇంటికేనా మా బాబు కొన్ని పైసలు ఇచ్చిండు, 1 నెల కిరాయి పైసలు వెళ్తే అవిత్తా. ఈ ఒక్కనే లేదు, మళ్ళీ ఆయన్ని పట్టుకొచ్చి చెప్పాను. అయ్యో అన్న, మిగతా పైసలు 20-25 తారీఖు వరకు ఇత్త తీరా, అది అర్థం చేసుకో అన్న. సరే తేపో, ఏవో తేపో. ఇల్లు కిరాయి ఇచ్చి ఇంటి చుట్టూ తిరగాలి. సరే అమ్మా, ఆయనతో నెల కూడా పైసలు 20వ తారీఖు కడతా అన్నావు కదా, ఆయనతో కట్టేది. ఇబ్బంది పెట్టకూర్రి. కడుతున్నట్టున ఉండుర్రి, నెల ఖచ్చితంగా కడతానంటూ ఉండుర్రి, లేకపోతే కాల్ చేసిపోరు అమ్మా. నన్ను ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. ఓకేనా? చెప్పు, మేము చెప్పు, వెళ్తాను. ఓ కావ్య, ఒక బుక్ వేసుకురా రాదే. రావాలైతే ఓ జిన్వాను ఇలా రాదే. కావ్య, ఓ కావ్య, ఇగో అత్తమ్మ కడుపు వేసుకురా. గిన్నెలు ఆడుకురావా? ఏమన్నా కూరేనా? సప్ప సతుకు గింత తొక్కేపోయినావు. ఏందత్తమ్మ నీకు బీపీ ఉండే సప్పగా ఉన్నదంటే కూర ఉప్పు అయితే బీపీ ఎక్కువ కదా, మరి బీపీ ఎక్కువ అయితే నిన్ను పట్టుకునే వాళ్ళు ఇరవై దావకాల పన్న. అరే తిన్నాక కమలాపురం పోయి ముందటి ప్లాంచ్ పట్టుకరా. ఆ కింది పైప్ ముక్క కూడా వెల్డింగ్ చేయించుకరారా. సరే సరే, మొత్తమే బట్టి అక్కడ అని పెడతావా? మంచిగా ఉన్న కూరకు వంకలు పెట్టబడితే ఇప్పుడు వాళ్ళు వచ్చేమ్మగట మేము అందరం తినలేదు అత్తమ్మ కూరతోని, ఇప్పుడు కారంతో నెయ్యి అనబడితే వాళ్ళు ఏమంటారు మా అవ్వ కారం వేసి పెట్టినామన్నారా? ఏమి సప్ప తింటాం, పానం కావాలి కాబట్టి తిందామంటే గింత తొక్కని అయిపోయినావు. ఇప్పుడు పానం కావాల్సిందంటే పొద్దుగా లేచిపోయినావు, ఇలా కొన్న ఇంటికాడ కూడా చాలా పొద్దుగా నిండు కదా. నేను ఎవరింటికి వెళ్ళా? మా అడిపించి ఇంటికి వెళ్ళక బుచ్చాలి ఇంటికి కాసేపు ఊళ్ళోనే మాట్లాడేస్తాను. ఉప్పు ఎక్కువైందా తక్కువైందా అంటాను. ఏంది మీ అమ్మ కాడ ఉప్పు ఎక్కువ వేసి అండాలట కూర. మెల్లగా చెప్తుంది మరి ముచ్చట నువ్వు. ఇప్పుడు నేనే మొత్తుకున్నానా అన్న తిన్నావు ఎవరిదాకా నువ్వు? నోరు నెత్తే పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నావేందే? కొంచెం మెల్లగా చెప్తా తప్ప. నాకు తెలుసు నేనే నెత్తి పెట్టుకున్నాను నోరు కానీ. అర్థమైతలేదా ఇప్పుడు ఇక్కడ ఏందబ్బా? ఇప్పుడు తింటున్నావేందే గీయాలకు? ఇప్పుడు తిన్నా తిరిగి వచ్చిన అని తిరుగుతాను నన్ను. ఇరిపోయినేమని వరకు ఎటుపోయినా కాడ కాసేపు కూర్చుండి వచ్చినాక బుచ్చా వాళ్ళు ఇంటికి పోయి. సరే ఉప్పు తక్కువ ఉన్నదానే? ఉప్పు ఏమున్నది బిడ్డ, ఏమన్నా ఉన్నదా సప్పుడు చూడు. అయినా ఈ వయసుకు ఉప్పు కారం అనేది ఎక్కువ తిన్న కట్టమే తక్కువ తిన్న కట్టమే, ఏదో సర్దుగా పోవాలి నేను. అంతేగాని ఇప్పుడు ఉప్పు లేదని అది లేదని దాన్ని పెడితే అది ఏమనుకుంటుంది, అది ఒకటాను నువ్వు ఒకటానా, ఇంట్లో మళ్ళీ చీట పోటలు ఆనా ఎందుకే? ఎటు పట్టుకో, కూర్చోనుకో, ఇదే నువ్వు పట్టుకున్నాక తెస్తా. పట్టుకున్నా పట్టుకో, ఇంట్లో పట్టుకో. అయ్యో కుర్చీ తీసుకురా తెస్తాను, కూర్చో. మెల్లగా 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 అయ్యో మెల్లగా. ఈ షేకి పెట్టి తీడే నూనె ఉన్నదా ఓడిచిందా? ఓడిచిందయ్యా, మళ్ళీ దవాఖాన తీసుకుపోవాలి, మందులు కూడా దగ్గర పడ్డాయి.
తీసుకుపోదాం మళ్ళీ రోజు కానీ. తీసుకుపోవాలి కొంచెం అవి వేసుకుంటా తీరుకున్నదయ్యా. వేసుకురా వేసుకొచ్చి తినబెట్టించ. తినబెడతా. శంకరి అన్నం తినిపోరు. అన్నం తిని కమలాపురం పోయి షాపుకి పోయి ఆ ప్లాంజీలును ఆ వెల్డింగ్ చేయించుకొని రా పైపు. సరే అన్న, అట్లేగా పిండి బత్తాలు అక్కడ పైసలు కట్టేస్తా. యుగంధర్ సెట్ ఫోన్ చేసిండు, మళ్ళీ అవి కడితే మళ్ళీ ఇస్తాడు. కట్టిరా పో. వేసుకొస్తా, ఒక 40 బస్తాలు వేసుకొస్తా. వేసుకురా పో. ఆ బీరువాలో 50,000 పట్టుకపో. సరే అయ్యా, ఊకే కూర్చుంటే కట్టె జరుచుకుపోయినట్టయితే నరాలన్నీ లేపుతా సేపు నడిపిస్తారా అటు ఇటు? లేమిలేలే ఇట్లేసుకో. ఎటు పోయినవరా తల్లి? ఇంతకు ముందే వచ్చిన మిల్లెవు మంచి. దింపుకొచ్చిన బిడ్డ ఈ పద్మనానమ్మ లేదా వాళ్ళ కాడ దింపుకొచ్చుకున్నా మంచిగా ఉందా అని సరిపోతుంది ఆకు. సరిపోకుండా ఇంకిదే ఎత్తది బిడ్డ. తెంపుకొచ్చి నూరుతా అంత ఒకసారి. నూరుతా. ఇంకా నేను ఒకటి గాజు గిల్ల, అది కమ్మరిక్క వేసి సూపర్ నూరుతా. రోట్లో నూరితే మంచిగా ఎర్ర పడుతుంది. గవ్వెందుకు ఎత్తరే? గవ్వెత్తే నూరితే ఎర్ర పడుతుందా? మంచిగా ఎర్ర పడుతుంది నాని. నూరుతా కానీ బిడ్డ ఇది ఎందుకు పెట్టుకుంటారు ఎరికేనా? ఆషాఢంలో కొద్దిగా ఆసండి ముసలోళ్ళు కాలు రెక్కలు తిమ్మిర్లు వస్తాయని కాళ్ళకు చేతులకు అరిపాదాలకు సుతం రాసుకుంటారు. కొంతమంది పోరగాళ్ళు పెళ్లి కాని వాళ్ళు పెట్టుకుంటే ఎర్ర పడితే మంచి మొగడెత్తాడట. కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే నా మొగుడు మంచిగా చూసుకుంటాడా లేడా, ఎర్ర పడితే మంచిగా చూసుకున్నట్టట. ఎర్ర పడకపోతే ఇక కొంతమంది మూతి మారుతారు. ఇది నూరుతావా మిక్సీ పడతావా? నూరుతా. సరే మరి నూరు మంచిగా. నడు ఇంకొక పావు గంట నడవాలరా. మరి బాబు బాయికాడు వేయండు వచ్చిండు, అన్నం తినలేదు ఏం లేదు. కాసేపు నువ్వు సుతం తిప్పురా, తమ్ముడు నాటి తిప్పుతాడు. సరే నేను పోయి తిప్పుతుంది, బాప వచ్చి తింటాడు. నువ్వు తిన్నావా? నేను తిన్నా బిడ్డ. నేను నడిపిస్తుంది బాపును అన్నం. నువ్వు వచ్చేస్తుందా? నూరు నాకు కావాలి. ఏం కాదు బిడ్డ, భయపడకరా. ఇంకొకసారి దవాఖానకు వేసినావు అనుకో, ఇక నువ్వు మంచిగా నడుతావు బిడ్డ. బిడ్డ బాపు ఏంద్రా? నేను నడిపిస్తాను. బువ్వ తినలేదటగా? తినలే బిడ్డ. నడిపిస్తావా? మరి కొంచెం బరువు ఉన్నాడు బిడ్డ. ఏమన్నాడు? దవాఖాన తీసుకోతే ఏమన్నాడు డాక్టర్? ఇంకొకసారి తీసుకురమ్మన్నాడు తల్లి. ఇంకెందుకు నడుస్తాడు? తక్కువ బిడ్డ. ఇక నడుస్తాడు. నడతావారా? ఉరికెత్తావు మా ఇంటికి? ఎడుతారు బాపుని బండి మీద ఎక్కించుకొని బైక్ అడిగి పోవాలి ఇక నువ్వు, తెలుసా? తిన్నావా? బువ్వ తిన్నావా? తిన్నావా? కొద్దిసేపు కూర్చుంటావా? వాన వచ్చేటట్టుందిగా, ఇంట్లోకి పోవా? మౌనిక ఆంటీ దా కూసో ఆంటీ. పని తీరిందా? తీరిందంటే. తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? లేదు ఇంకా, ఆయన కోసం వెళ్తాను. నువ్వు గొడవిన పడతాను. అదా అంటే ఇంటి రెంట్ కట్టలేదని ఇంటి దాకా చిల్లుళ్ళు పెట్టిపోతాడా అన్న. ఏమన్నా అంటే ఈయన కోప్పడతాడు. అసలు ఈయనకి రెంట్ అంటే పట్టలేదు, ఇల్లు అంటే పట్టలేదు. 2 నెలల నుంచి కట్టకుండా ఉంటాడా అంటే నాతోటేమో 10 నెలలు కట్టినా అని మాట్లాడబట్టే ఇప్పుడు ఈ అన్న ఇంటి దాకా చెప్పిండు. మా అమ్మగారు ఊరు పిల్లవాని తెలిసిన అమ్మాయివాని నాకు ఏదైనా తక్కువ రెంట్ చూడు ఆంటీ అంటే మా కింద ఒక రూమ్ ఉన్నదని నేను కిరాయి ఇక్కడ ఉంచినందుకు మీరు ఈ తక్కువ రెంట్ కూడా కట్టుకోకపోతే ఎట్లా? వెళ్తలేదండి, పరిస్థితి మంచి లేదు. ఏం చేయమంటావు చెప్పుకుంటే సిగ్గుచెడ్డు కానీ 2 నెలలు అవుతుంది కట్టక. ఈయననేమో పోయిన నెల కట్టినా అని చెప్పి మాట్లాడిండు. ఆ అన్న వచ్చి ఇంటికి వచ్చి చెప్పేదాకా నాకు తెలియదు. ఈయనకు ఈ పైసల గురించి అడిగితే ఇంట్లో అవుతుంది, మరి పైసలు ఆపద వచ్చింది అని చెప్పి మా అత్తగారికి అడుగుతే మా అత్తగారు వాళ్ళు కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. మరి నేనన్నా పైసలు లేనప్పుడు ఇంకో జాబ్ చూసుకుంటే అయిపోతుంది. మరి జాబ్ వచ్చే వరకు నేను అమ్మోళ్ళ ఇంటికాడ పైసలు అన్నది ఎత్తా అంటే నేను మీ వాళ్ళ కాళ్ళకాడికి వచ్చి అడుక్కో అన్నా, నాకు ఏం అవసరం పట్టింది మీ వాళ్ళ జోలు తీయక నన్ను అనబట్టే. ఏమో బిడ్డ నువ్వేమో ఇట్లా చెప్పబడుతుంది. మేము మొన్న మా అమ్మగారింటికి పోతే మీ వాళ్ళు కలిసిళ్ళు. నువ్వు ఇక్కడ పడే బాధ మీ వాళ్ళు చెప్తే వాళ్ళు బాధపడతారని నేనేం చెప్పలే వాళ్ళకి. మీరు ఎట్లా బతికిన వాళ్ళు ఎట్లాంటి దాన్ని లేని కంపలా పడ్డట్టు అయింది నీ బతుకు. అవునా అంటే ఏం చేసుడు ఏం అర్థం అయితే లేదు. నేనే చేసుకున్నా, ఏం చేసుడు? ఇట్లా అయితే ఎట్లా బిడ్డ? చెరో పని చేసుకొని సంసారం ఎలా తీసుకోవాలి? ఒక్కని మీదనే అంటే వెళ్తుందా బిడ్డ? నేను కూడా చూసుకున్నా అంటే స్కూల్లోకి పోయి స్కూల్ పిల్లలకి చెప్దామంటే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇంకా ఫోన్ చేస్తలేరు. ఆయనతో పాటు నాశ కూడా పని చేస్తుంది, 4 రూపాయలు వస్తాయన్న ఆశ నాకు కూడా ఉందా ఆంటీ.
ఇప్పుడు ఆయన ఇంటి దాకా చెప్పిపోతే నాకైతే ఇజ్జత్ అనిపిస్తాను. గాలు చూడు పక్క పుంటోళ్ళు అందరు ఎట్లా చూసిరు. నాకే మస్తు బాధ అనిపిస్తుంది. ఏదో చేసుకున్నందుకు చెరో పని చేసుకొని సంసారం వెళ్ళ తీసుకొని బతుకులి. ఏమంటే ఆయన చెప్పి తినేటోడు కాదు, ఆలోచన చేసేటోడు కాదు. ఎట్లా అంటే నడుతుందా బుజ్జి? భయం చెప్పుకోవాలి. ఏమన్నా అంటే చాలు వాళ్ళ అమ్మ కాడికి వెళ్ళి ఫోన్ వస్తే బయటకు పోయి మాట్లాడతాను. వాళ్ళ అమ్మ ఏమన్నా అంటుందా లేకుంటే ఈయననే ఏమన్నా అనుకుంటాడో ఏం అర్థమైతే లేదు. ఫస్ట్ ఒక తీరున్నాడు, ఇప్పుడు ఒక తీరు ఉంటాడు. ఏమంటే ఇదంతా నేను రాసుకున్న రాతనే. భయం చెప్పుకోవాలి ఆయనకు. బయట తిరుగుడు తాగుడు చేసుడు పెట్టుకోవద్దు. మనం లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకుంటాం, నలుగురు మనల్ని మెచ్చాలి, మనం 10 మందిలో బతికి చూపియాలి అని చెప్పి మాట్లాడాలి. చెప్తాన్నా ఆంటీ ఇంటలేడు. అసలు ఆయనకే ఉండాలి. నేను మా ఊళ్ళో అందరు విడిచిపెట్టుకొని వచ్చిన ఇంత బాధ పెడతాడని అనుకోలే. ఫస్ట్ ఏమో మంచిగా ఉన్నాడు, ఇప్పుడేమో చెప్తే ఇంటలేడు. ఏమని చెప్పాలి చెప్పు? ఏమో తీ బిడ్డ, ఏం చేస్తావు మరి చేసుకున్నందుకు. ఏమో ఆంటీ ఇవన్నీ ముచ్చట పెడితే మా అమ్మ పాప బాధపడతారని ఏం ముచ్చట చెప్తలేను. సరేది మరి. హలో, ఏడున్నావు రంజిత్? ఇంటికాడ ఇంట్లోన్నారు వచ్చి లొల్లి పెట్టిపోతాండు. పోయిన నెల కిరాయి కట్టినా అని చెప్పినావు, ఈయనేమో కిరాయి కట్టలే అని చెప్తాండు. నువ్వు ఫస్ట్ ఇంటికి రా. సరేదా? ఈడో మాట ఆడో మాట, ఏది శాత కాదు. అబద్ధాలు చెప్పుకుంటా బతుకుడు బాగా అలవాటు అయిపోయింది. అబ్బో మబ్బెట్ను వస్తుందిగా, వర్షం వస్తుంది కావచ్చు. పని ఇంట్లో ఉడతలేదు, బయట ఉడతలేదు. పని మీద పనే తయారైతుంది. వర్షం చల్లకుండా ఎండ కొట్టినట్టే కొడుతుంది, దొంగ వచ్చినట్టే వస్తుంది వర్షం. అగు వచ్చినవా? ఇవరిదాకా ఎటువైనా? ఎందుకే అంటే ఏంది? అడుగుడే తప్ప ఏంది? అవుగాని పోయిన నెల రెంట్ కట్టినవా? కట్టినవా? ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నావు? మరి నువ్వు కట్టినట్టయితే అన్న ఇంటికి వచ్చి ఎందుకు లొల్లి పెడతారు 2 నెలల పైసలు కట్టలే అని? మర్చిపోయినా. ఆ గోల్డ్ కాడ కట్టేది ఉంటే కట్టినా. గోల్డ్ కాడ పైసలు ఎక్కడి? మొత్తం కట్టినా అని చెప్పినావు కదా. మొత్తం కట్టినా అని చెప్పినా నీకు? ఎప్పుడు చెప్పినా? అగో మొన్న పైసలు తీసుకొని పోయినావు కదా. మొత్తం నేను ఎందుకు కట్టిండే? అసలే కడితేనే ఇంకా వడ్డీ కట్టాతా. ఇంకో 2000 కడితే అయిపోతుంది ఆడ. ఇంకా 2000 ఉన్నాయా? అసలు తీసుకుపోయిన పైసలన్నీ ఏం చేస్తాను? తాగి రోడ్ల పండి పోరుతానే. అట్లనే ఉన్నది చూస్తే అవతారం. మౌనిక అనవసరంగా మాట్లాడుతాను మౌనిక. నీకు నేను చేయలే పట్టిన అనుకో ఉత్తా బాధపడతావు. కొడతావు ఎట్లా పడితే అట్లా అనుడు ఒక్కటే కాదు. అలా ఇంటికి వచ్చి తాళం వేసిపోతా అన్నాడు. పోతే మనం మా ఇంటికి పోదాం. మీ ఇంటికి పోతావు. మొన్న మీ అమ్మని పైసలు అడుగుతున్నా ఎట్లా పడతా అట్లా అన్నది. ఇప్పుడు అమ్మ ఇంటికి వస్తున్నా ఉంటావు అంటే ఊకుంటదా? ఏదో ఒకటి వేసి కడతా తీ మౌనిక. నువ్వు అప్పులు వేసుకుంటుండు ఏమైనా ఇంకా కడతాడట. నేను ఆల్రెడీ కట్టినా మా బాపు ఇచ్చిన పైసలు. నేను మీ బాపు ఇచ్చిన పైసలతో ఎవడు కట్టమన్నాడే? మీ బాపు పైసలు ఇస్తే ఎందుకు తీసుకున్నావు ఇప్పుడు నువ్వు? అగో తండ్రి అన్నప్పుడు కూతురికి ఇయ్యడా? కడితే ఏమైతుంది? ఎందుకు ఇప్పుడు నువ్వు రెంట్ కట్టింది నన్ను బదనం చేయడానికా? ఎందుకు ఎత్తేస్తాడు? బిడ్డకు పెట్టుకున్న పైసలు ఎవరైనా ఎత్తేస్తారా? ఇగో నేను రేపు తీసుకొచ్చి ఇస్తాను, నువ్వు పోయి మళ్ళీ మీ డాడీకి ఇయ్యి. ఆ పైసలు వద్దు, మీ డాడీ ముచ్చట తీసుకురాద్దిడా. రేషానికి ఏం తక్కువ లేదు, ఏం శాత కాదు కానీ ఇష్టం ఉన్నట్టు మాటలు ఒక్కటే వస్తాయి. ఇది ఒకరింటికి పోతాను వస్తాను, నాకు ఏదో ఒక బదనం చెప్తాను. మొన్న తాగిన పేరు వేసింది, అలా పైసలు తిన్న పేరు చెప్తాను. అత్తుడితో నాకు పెంట. వీళ్ళకు ఆదివారం తెలియదు ఏం తెలియదు. మెయిల్స్ ఫార్వర్డ్ చేసుడు ఏందో. ఏమైందిరా? ఇంకెప్పుడు బయలుదేరుతావు? ఒక 10 నిమిషాలు అమ్మా అయిపోతుంది. ఒక మెయిల్ ఫార్వర్డ్ చేసిందంటే ఆదివారమే ఇలా ఏం పని లేదంటే ఇంతసేపు కూర్చుంటివి. ఏం లేదు కానీ వాడు ఉన్నాడు కానీ మనకు తలకాయ నొప్పి. చెప్పను పోయిరా పో, వానో వరపో. సరే పోతా, ఒక 5 నిమిషాలమ్మా. వాళ్ళని పండుగకు రమ్మంటే రాకపోయే, మరి ఎందుకు రాలేదో ఏందో. అప్పలు ఇట్లా అన్ని ముళ్ళ కట్టిస్తే పోయి ఇచ్చి అట్నే కూడా కలిసి మాట్లాడినట్టుంటది. మరి నువ్వు రారా దగ్గర అప్పాలు పట్టుకొని నేనేం పోవాలి? నేను ఎట్లా వస్తారా? ఆషాఢం అత్తమ్మకం చూడొద్దనే దాన్ని అవ్వగారింటికి తోలిత్తిమి, మళ్ళా నన్ను రమ్మంటాను. పోయిరా పో నువ్వేగా. కాదమ్మా, ఇప్పుడు నేను పోయింది అనుకో అది ఉండమంటది, మా వాళ్ళు ఉండమంటారు. మళ్ళీ నాకు రేపు పొద్దుగల వర్క్ ఉన్నది. ఏ పాటికి తమ్ముని పంపిస్తే అయిపోతుంది కదనే. తమ్ముడు ఎన్ని దిక్కులని తిరుగుతాడు రా? బాబుతోటి ఊకి అటు ఇటు ఓనే పట్టేవాడు. పోయి ఉండిపోరా, అది ఏమైతుంది? రేపు పొద్దుగల రాపో. నేను రోజులు అంటే ఉండేది కానీ ఇప్పుడు ఏముంటానే ఆడ. పెళ్ళైన సంది ఒక్కసారి అని ఉన్నవారా? మామూలు బాధపడరా చెప్పు ఉండకపోతే? సరే నేను పోతుంది కానీ నేను అప్పలు గిట్ట చదువుతా చెప్పని లేచి తయారుగా. మళ్ళీ నేను సర్దిస్తందుకు పోవాలి బాయి కాడికి, బాపు రమ్మన్నాడు. సరే నువ్వు చదువుపో చెప్పను కానీ అయిపోయింది.
వీళ్ళకి ఆళ్ళు ఉండదు పాలు ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడే మేలు పెడతా ఉంటారు. సరే ఏమన్నా పచ్చళ్ళు పెట్టినా? పచ్చళ్ళు ఏమట్లా అప్పలే పెట్టినాను. సరే అమ్మమ్మని రమ్మని చెప్పురా, అది అత్త అంటే తీసుకురా. సరే. కొత్త బట్టలన్నీ బీరువెల్లో పెట్టిస్తావా రైగా? ఈ పాత బట్టలు వేసుకునే తిరుగు. ఏం కద్ది అమ్మ, నేనేమన్నా కొత్తనా ఇప్పుడు? అయ్యో ఇవి ఇట్లనే వెళ్ళిపోయినట్టుంటాయి అమ్మ. సరే కానీ పైలంగా పోయి పైలంగా రా. మీకు తెలియదే అన్ని రంగురంగులు అయితే మంచిగా ఉంటాయి కదా. ఆగురా, హెల్మెట్ తీసుకొస్తా. మళ్ళీ హెల్మెట్ మర్చిపోయాను. అన్ని యాద్ చేయాలా? యాదుకుంటే మీకు మొన్న పోయినప్పుడే ఫైన్ పడ్డది కదా, మర్చిపోయినా అసలు మొన్న కూడా. సాయంత్రం వచ్చేది రాంది ఫోన్ చేయి. సరే. కూర ఎట్లున్నది? మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నది. కొద్ది కారం అయింది కదా? కారం ఉన్నా మంచిగా ఉన్నది. అమ్మ అన్నది ఆల్రెడీ కూరలో కారం ఎక్కువ వేసిన బిడ్డ అని. నాకు కూడా కారం అయింది. అయ్యో బాపు, ఆయన అత్తనని ఫోన్ చేసిండు. అయితే ఫోన్లా తీసుకుపోతా తయారైతుండే అంటాను. పోన్నా మరి? ఆషాఢం వెళ్ళాకనే బిడ్డ పోడు. అత్తే అయినా 2 రోజులు ఉండిపోతాడు. అబ్బాగా ఆయనేనా ఉండేది? ఉంటాడు. చెప్తాడు. అగో పండి రానే వచ్చింది. అయ్యా అంత మంచిగా బిడ్డ? మంచిగా మావయ్య. అందరు మంచుకున్నారా? శంకర్గా కుర్చీ పడకరారా. ఏం చెప్తున్నా? మంచిలే అల్లుడొచ్చిండు. తెచ్చుకున్నా. మంచిగా మంచిగా ఇలా కూర్చో. కూర్చోమా, ఏడైతే కూర్చో. అమ్మ ఇట్లా మంచిగా ఉందా బాబు? అందరు మంచిగా ఉన్నారు. వాళ్ళని కొడతానే ఇక ఇట్లనే 2 రోజులకు ఒకసారి 10 గింజలు అయితే మొలిచినాయి మొన్న పెట్టినాయి. నేను మొన్న వేయను అట్లా భయమొకాన. నువ్వు భయమొక్కన వేరవా? పాపా అయ్యా అంట మంచిగా మంచిగా ఉన్నారు. అత్తమ్మ రాలేదా? చిన్నది రాలే. ఇంకా ఏ పండుగ లేదు కదా అని ఆకాశ్ పండుగ కొత్త బాబు అన్న కానీ వచ్చేది తీసి రాను అన్న. మరి అది ఒక్కది పాపం ఏడో ఏం కదా, హాస్టల్ ఉన్నాక మనమే ఇక్కడ పండుగ లేకుండా మనం పోసిపోయి ఉంటాం. అక్కడనే వాళ్ళు మర్చిపోయి ఉంటాం. ఏడికి వచ్చి వాళ్ళు బాధపడేదానికన్నా ఆడ 4 పిల్లలతో ఆడుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకు తీరా ఇప్పుడు తీసుకొచ్చాను. మొన్న పండుగ రమ్మంటే రాకపోతే ఫోన్ చేస్తే అమ్మ బాధపడబట్టి. ఏం రావాలి? 18 రావాలి అందరం. ఏం రావాలి? పనులు మాది వ్యవసాయం వెనుకబడ్డది. ఇంకెక్కడ పని అక్కడ నువ్వు నాట్లు వేయలేదు. మిన్ని బత్తాలకి ఇప్పుడే మనం నాటేసినావా? నాట్లు పడ్డాయి కానీ అదే మీరు రాలేదనే అమ్మ బాధపడి అప్పాలు చేసి పంపించింది ఇక్కడికి. అయిపో కదా, ఈ పని ఉన్నది బావి కన్నా. ఇంకా అత్తమ్మ ఎట్లా బిడ్డ? ఆషాఢంలా కోడలు ముఖం అత్త, అత్త ముఖం కోడలు. మాకు అప్పాలు చేసి పంపించింది అమ్మకు. మీరు రమ్మంటే రాలేదే, పని ఉన్నది అది ఉన్నది అని మీరు ఇక్కడనే ఉంటే అది బాధపడబట్టే. ఇక అట్లే అనుకున్నదే, మా వాళ్ళకి ఏడాది చుట్టాయే మూకుడు పెట్టేద్దే 4 అప్పతుంకలు చేసి పంపుతా అని పంపచ్చు. మా అవ్వమని అవమానం అంటే ఇట్లాంటివి మన మీద పానం కొట్టుకోండి. అది ఆ తులం పంపించినా పొలం పంపించినా అక్కింటి కాంచి మనకు వచ్చిందంటే సంబరం. దాని పానం అంతా ఇన్నే ఉన్న అర్థం అంతే. అమ్మమ్మ నేను మైదాకు తెచ్చుకున్నా, నూరుతుంది మంచిగా నూరుమని చెప్పిన. అదేమంది తెలుసా, మైదాకు ఎర్రగా పడితే మంచిగా చూసుకుంటారట. ఇవాళ నేను నీ ముందే మైదాకు పెట్టుకుంటా, అది ఎర్ర వండకపోతే చెప్తా. సరే, మైదాకు పెట్టుకున్నా మంచిగా, పెట్టుకోకుండా మంచిగా. మైదాకు ఏమున్నది బిడ్డ? నా అల్లుడు బంగారం, నా బిడ్డ ఇంకా బంగారం. చూసినావా, అల్లుడొచ్చుడితోటి మన ఇల్లు మంచిగా నిండుగా కనపడతాను. కలకల ఎంతైనా కూడా అల్లుడు నానమ్మ నీకు కూడా పెడుతుందట మైదాకి. ఇద్దరికి తెంపుకొస్తా అన్నది. నేనా? నేను పెట్టుకోను. మైదాకు పెట్టుకుంటారా? చేతిలో యోగి వాస్తవేనా, మొగోళ్ళు పెట్టుకునేది కాదు కానీ పెట్టుకుంటే కూడా మంచిదే. అందరు పెట్టుకుంటారు. బాగా వచ్చింది అత్తవాడికి. బాగా వచ్చింది కారా? బాగా మెల్ల మెల్ల బిడ్డ, మెల్ల కూర్చో. మెల్ల బాగా వచ్చింది. నమస్తే అను అరా. వాడిని ఎందుకు ఇబ్బంది పెడతానమ్మా?
నమస్తే బావా. నమస్తే. మంచినారా? నడుతాను అటు ఇటు. బావని తీసుకొని బండి మీద పోతావా? తీసుకోవచ్చా? వాడు నిన్ను తీసుకొని బండి మీద పోతాడు, పొద్దుగల నడిపిస్తా అంటాడు. పొద్దున అటు ఇటు తిప్పినాం, మంచిగానే తిరుగుతాడు. మునుపు కొంచెం బరువుగా మీదతోనే నడిచిండు కానీ ఇప్పుడు అల్కా నడుతాడు. కొంచెం రేవుకి వచ్చాడు. ఆ మందులు వాడతాను కదా. మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నారా? మనకి అన్ని రకాలుగా తెలివి ఉన్నది కానీ అక్క అప్పాలు పంపించిందట నాన్న. ఏ పంపించదానా మంచిగా అయితే మన కొడుకు కూడా. అయ్యా నీకే పంపించిందట అక్క అప్పాలు. అత్తమ్మ అప్పాలు పంపిందట నీకే. తింటావారా? ఇయ్యపోయినా తర్వాత తింటాడు. మనం కూర్చొని తిన్నాం తీరా. అమ్మమ్మ మైదాకు పెట్టారు. ఓ రాయే అయిపోయిందా నూరుడు? అంత మంచిగా మంచిగా పైన వచ్చి ఇంతకుముందే వచ్చిన బుజ్జి నా మైదాకు నూరు రాప అమ్మ అంటే నూరు నైన్టీ సేపు అంత మంచిగా మంచిగా పైన వచ్చి ఏంది ఇట్లా మాట్లాడతాను? ఏం లేదు బిడ్డ మంచిగానే ఉన్నా. మంచిగానే ఉంటాను. గోళ్ళు వేసుకుంటాను కదా. అమ్మ మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. తీసుకురమ్మన్నది నిన్ను. అత్త 2 రోజులు పోతా. కూర్చో. నా వంతుకు నువ్వే పోతుంది. పోతావా? పోతా రమ్మంటుందట. నాకు చూద్దాం దుమాలో ఇంటికి పోతా అంటాను అక్క దగ్గరికి. పని ఏం చేస్తుంది మామ? ఏమంటే వీడు ఉన్నాడు కదా ఇంటికాడ, మేము బైక్ అడిగి వేస్తారు వీళ్ళ దగ్గర అట్లా మళ్ళీ మాకు మాట్లేదు అన్నా. మేము ఆటో ఇటు చేసి కడుగు పెట్టలేదా ఇప్పుడు? అదా నేను వచ్చి 3-4 రోజులు అవుతుంది. ఇంట్లో ఉంటుందా? తిరిగి వస్తుంది. అందరం ఉన్నాం కదా, అందరం ఉన్నప్పుడు అట్లా పోయేస్తుంది బిడ్డ. నేనున్న వాటి వాళ్ళు చూసుకోవడానికని పోతుంది. నాటేదా కెట్టిపోయేది. ఇద్దరిని తీసుకొని రమ్మన్నది. ఇద్దరు వాళ్ళు బిడ్డను తీసుకుపోతావా? ఏ ఊకో అయ్యాక ఇప్పుడు కానీ శ్రావణంలో తీసుకుపోవాలి. అద్దు అందరికి మంచి జరగాలి. బాధపడకు తోలవది. శ్రావణం వల్ల అమ్మ నాన్న నువ్వు ముగ్గురు వచ్చి తీసుకొని పోయే పద్ధతి అది. అట్లా 2 రోజులు పోతాడు ఆయన. ఎప్పుడు 2 రోజులు ఉంటాడు. ఇంకా చికెన్ దే పొరపోయి నువ్వు. సరే లేదు మామ, అంటే సాయంత్రం వరకు పోతా కానీ నాకు మళ్ళీ రేపు పని ఉంటది కదా. ఉంటది మా ఇంటికి కష్టాలు ఇవ్వాలరా ఇంకా తెత్తపోయి ఉండుడే. పొద్దున్నే రాగానే కలకల పోయా పండుదాడు కళ్ళు చెప్తా. ఆ పరలోకం పోతాడు. సూపర్ ఉండే కళ్ళు. బియ్యం పెడతాయి రాంగా కళ్ళు చికెన్ పట్టుకుంటా. చిన్నమ్మ పూరీలు నువ్వు రాగానే ఇల్లంతా కలకల అన్నది బిడ్డ. కొంచెం మంచిగా ఉన్నది. అలా పండుగ లెక్క కనిపిస్తుంది. 4 రాగానే బావతో బయటికి పోతావారా? పోతావా? బండి ఎక్కుతావారా? తీసుకోవా? నువ్వు చూడు బిడ్డ, ఇట్లనే చూడు. వాడు 6 నెలల బండి నడుపుకుంటా మీ ఇంటికి వస్తాడు. ఎప్పుడు తిని వచ్చిన ఒక బుక్క తిని పో బిడ్డలు. అయ్యా బాగా వచ్చింది కదా, సంబరం అయితే లేదు. నువ్వు ఓదు తీరుడని మంచి దవాఖానలో మళ్ళీ తీసుకుపోతా. మంచిగా నడుతావు బిడ్డ. బావ దగ్గరికి నువ్వే బండి మీద పోవాలి. అక్క నుండి బావని ఎక్కించుకోవాలి. ఏ పండుగకైనా మర్చిపోవద్దు వాళ్ళను. బావ చూసినావా? నిన్ను మర్చిపోకుండా నీకోసం అప్పాలు పట్టుకొని వచ్చిండు. ఎప్పుడు వచ్చినా బావ రాగానే నమస్తే బావ అనాలే. నువ్వు బిడ్డ ఇంకా బాధపడకు. వీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు వీనికి. రేయ్ నువ్వు బయటికి రా. ఏంటిదన్నా? నువ్వు రారా, బయటికి రారా ఫస్ట్. అరే ఏంటిది? అరే నువ్వు రారా అంటే ఏంటిదన్నా? అరే మీకు బుద్ధి రా. ఎన్నిసార్లు చెప్పినా ఏంటిది? ఏందేందిరా మొత్తం నార్మల్ ఎట్లు దొక్కినాయి అంటే? అన్నా నువ్వు మంచిగా మాట్లాడు. మా ఎట్లు కాదు అవి. నువ్వు చూసినావా? అరే చూసినా కాబట్టి నీతో వచ్చి మాట్లాడతాను ఇప్పుడు. అగో ఈవిడ వచ్చేవో మాట్లాడతాడు. ఇప్పుడు ఏంది లొల్లా? ఏంది పూర ఇంకేమో పెడతాడు. మరి ఏంది? మళ్ళీ ఏంటిది అంటాడు వీడు. గువ్వ పన్ను అర్థని కొడతావా? కొట్టు కొట్టు కొట్టు. కొట్టాలంటే తురుంకాని రావన్నారా? అరే చూడమైందో బర్లాడే ఎట్లాడో లొల్లి పెడతాను ఇక్కడికి వచ్చి. ఏమైంది?
ఏమైంది ఏంది నార్మల్ అంతా ఎట్లు దొక్కినాయి అని చెప్పి నేను అప్పంచల పంతులు మొత్తుకుంటాను నువ్వు వచ్చి ఏమైందని అంటావు ఎవరెట్లా మరేనటమ్మా మళ్ళీ దొక్కినాను చూసినావు నువ్వేమన్నా మా ఎడ్లు దొక్కంగా చూసినా కాబట్టే మాట్లాడతానా ఎప్పుడు దొక్కినారా ఎట్లు దొక్కినాయని అంటాడు ఎట్లు ఎక్కడ దొక్కినాయమ్మా నిన్న రాత్రి మన ఎట్లు కొంటావే బాబు ఏం లేదు లొల్లి పెట్టుకోవాలి మీకు గంతే కాదవ్వా మీతో ఊకే లొల్లి పెట్టుకో నాకేనా సంబరమా మరి లేకపోతే ఏంది నువ్వు వచ్చి పోరన్నొక్కని చూసి పోరన్నొక్కని కొట్టడానికి కదుడేంది కొట్టినారా నేను ఇప్పుడు నేను? మీకు అత్తలేవా కొట్టినారు కొట్టినానంటావు నువ్వు వాడు మాట్లాడే మాట కొట్టుడు కాదు చీరదవాన్ని ఏమన్నా నిన్ను ఏమన్నా చెప్పు ఏ మాట తప్పింది వాడు చెప్పు మాకంటే ముందు నాట్లు వేసుకున్నారు మీరు ఒడ్డుకు పడ్డారు ఇప్పుడు నా నారంతా మీ ఎడ్లు దొక్కినాయి ఇప్పుడు నాకు నార సరిపోకపోతే ఎవడు ఇవ్వాలి అన్న ఇగో మంచిగా చెప్తాను నువ్వు దీర్ఘాలు తీసుకుంటే మాట్లాడు చక్కగా మాట్లాడు అరే నువ్వు మంచిగా అనుకో ఇక నీకు ఈపేవలుగుతా మరి చెప్తాను ఎందుకు ఈ పలుగుతుంది కొడుతువా కొట్టు సుత్తా ఒక్కసారి కొట్టుడు కాదు అని చీరతో చెప్తానా ఏమన్నాడు వాడు ఎందుకు చేరుతావు నువ్వు ఇగో చిన్న మనీతో లొల్లి కాదు నువ్వు కావాలంటే పోయి ఆడ చూడు నార్మల్ మళ్ళీ నువ్వు కాదు మాట్లాడకు నువ్వు వాడు నార్మల్ నీ ఎట్లు దొక్కినాయి కాబట్టి నేను వచ్చి మాట్లాడతాను పోరని ఈరుతా అంటారు నీ అయ్య జాగర్ అనుకుంటున్నావు నీ అబ్బ జాగర్ అనుకుంటున్నావు పోరని ఈరుతా ఊకుంటారు అనుకుంటున్నావు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడితే ఏందిరా ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏంది అరే మళ్ళీ నాకు కోపం తెప్పి ఎక్కడ మరి చెప్తాను ఇప్పుడు వచ్చింది నువ్వు ఇడికి లొల్లి పెట్టుకుందా వచ్చింది నువ్వు నేను కాదు అరే నేను తిన్న వరకు లొల్లి పెడతాను అరే నీతో ఏమన్నా ఇదంతా చేసేది నువ్వు మరి నన్ను నార్మల్ ఎవరెట్లు వస్తున్నారా మరి ఎవరు తిరుగుతాను చెప్పేట్లుగా ఎవరిని తిరుగుతా చూస్తాను ఎవరిని తిరిగి అరే నువ్వు చూడలే నేను చూసినా కాబట్టి చెప్తానా తొక్కినాయి మీ ఎట్లే సరే మా ఎట్లు దొక్కుతే మరి చిన్నమ్మకి ఇది సంగతి చిన్నబాబుకి ఇది సంగతి అని చెప్పాలి ఎవరు చూసి పోరనేది ఏమడతావు నువ్వు మళ్ళీ ఎవరు చూసి పోరండి చెప్పి తోలినావా వాళ్ళ పొలం దొక్కుపోని చెప్పి తోలినావా అవి వాళ్ళ చెప్తే వినేటియా అయితే ఊరి మీద వదిలి పెడతావా ఊరి మీద మరి తొక్కినే కాబట్టి మాట్లాడి చూడే ముందు వచ్చి తొక్కినాయి కావచ్చు తొక్కినా తొక్కలేదా నువ్వు అంటారు ఇప్పుడు నువ్వు అంటే మేము వింటాం అంతే నీకు అంతగానే నమ్మకం లేదు పోయి నారవాడి కాడ చూస్తుపా మరి అరే చూస్తున్నాయా అయితే పోరని చీరుతా అంటే నువ్వు ఎట్లా చీరుతా అంటావు మంచిగా మాట్లాడకపోతే ముచ్చట అయిపోయినా నువ్వు దాన్ని పట్టుకొని పెద్దగా చేయక చెప్తాను నువ్వు ఆగమ్మా సరే నువ్వు చీరిన తర్వాత కానీ మా అయ్యాచినాక మాట్లాడు ఇక్కడ అవసరం లేదు నారంతా ఖరాబ్ అయి నారవాడి ఇస్తారా అంటే మా అయ్యాచినాక మాట్లాడుకోంటావింద్రా మరి ఏం చేయమంటావు ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పారు మమ్మల్ని ఏం చేయండి నారేవాడి అలాగే ఇప్పుడు నా సరిపోతే ఎవరిని బాధ్యత అరే ఇప్పుడు ఏం చేయమంటావు మరి మమ్మల్ని మేము నాటేసుకున్నాం మీకు పండ్లు వస్తలేవు అంతే పొలం కోసినప్పుడు లొల్లే నాటేసినప్పుడు లొల్లే ఎప్పుడు లొల్లే మీ కన్ను సలవా ఏమైనా మావిన్నే ఎడతారు ఉన్నామనుకోని సపడకైనా నవ్వమంటారా మరి మమ్మల్ని మీ నోట్లో నోరు పెట్టుడే పాపం అసలు అంటే ఏందనుకుంటారా నువ్వు మమ్మల్ని అసలు నీ అయ్య కట్టిన వాళ్ళు పెట్టుకునేది ఇప్పుడు నువ్వు కట్టిన వాళ్ళు పెట్టుకుంటావు దేహం మీతోటి గిట్లా కాదు నలుగురు మధ్యలో పిలిపించి మీ సంగతి చెప్తావు పిలిపిపో ఎవరిది నల్ల మొక్క అయితే చూద్దాం నల్ల మొక్క ఎవరితో కనబడితే మీ తిక్కంతా గురిస్తావు మీ సంగతి ఊరందరూ తెలుసుకో తెలుసు అన్ని తెలుసు ఏందో బాగా ఎగురుతాండి ఇక్కడికి వచ్చి ఎవరు చూసి పోరని కూడా వాడు చూసుకుంటా అంతే ఏందిరా గవంతో నీకు లొల్లి మీద కట్టానమ్మా నేనేమన్నా పని అడుగుతుంది పా